హైదరాబాద్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు హస్తం నేతలు. జూబ్లీ హిల్స్ లోని నివాసంలో ఇందిరా ఫోటోకు అంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో చేస్తున్న పాలనకు ఇందిరాగాంధీ స్ఫూర్తి అన్నారు సీఎం. నాంపల్లిలోని గాంధీ భవన్ లో ఇందిరా ఫోటోకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. నక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంజలి ఘటించారు. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీకి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం. కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరమ్మ అంటే ఇప్పటికీ పేదల సంక్షేమ సిద్ధాంతమని, ప్రజాపాలనకు ఆమెనే స్ఫూర్తి అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత మొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి మాజీ ప్రధానికి అంజలి ఘటించారు. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేశారు హస్తం నేతలు. నాంపల్లి గాంధీ భవన్ లోనూ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు జరిగాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఉక్కు మహిళగా దేశ ప్రగతిని ఇందిరా ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. భారతదేశాన్ని పేదరికం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా మార్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివేక్. ఇందిరతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజులలో 20 సూత్రాల ప్రోగ్రాం వారు ప్రారంభం చేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా బీద ప్రజల్ని ఎట్లా పైకి తీసుకురావాలి, అన్ని పోస్టులలో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో సమానంగా అన్ని కాస్ట్లు, క్రీడ్లు, రిలీజన్ వాళ్ళందరికీ కూడా సమానంగా చూస్తూ ఈ దేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ఆ రోజులలో ప్రెసిడెంట్ నిక్సన్ ప్రపంచంలోనే ఒక పెద్ద లీడరు. అందరూ యుఎస్ఏ ప్రెసిడెంట్ అంటే భయపడేది. కానీ ఇందిరాగాంధీ గారు వారు నిక్సన్తో భయపడకుండా ఏదైతే నాన్ అలైన్డ్ స్టాండ్ తీసుకోవాలో అప్పుడు ఇందిరాగాంధీ గారు తీసుకోవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. దేశానికి ఇందిర చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు హస్తం నాయకులు.